ఏంటంటే, నువ్వు ఇక్కడ నుండి పరలోకమందున్న తండ్రి అనుభవాలను ఏంటో నువ్వు తెలుసుకుంటావు. తండ్రి ఎలా ఉంటాడో, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో, తండ్రి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో అని ఒక అద్భుతమైన వాయిస్ రికార్డును ఆయన పంపటం జరిగిందండి. అదే చాలా రోజులుగా ఆలోచిస్తూ కుమారుణ్ణి ఎత్తుకున్నప్పుడల్లా అదే ఆలోచనతో నేను ఉండటం చాలా ఆనందదాయకం అండి. లార్డ్సన్ని ఎప్పుడు ఎత్తుకున్నా లేదా ఎప్పుడు కౌగిలించుకున్నా, వాడిని పట్టుకున్నా నాకు ఇదే గుర్తుకొస్తుంది. ఏంటంటే, పరలోకమందున్న తండ్రి కూడా ఇదే అనుభూతి ఏమో, పరలోకమందున్న తండ్రి కూడా ఇలాగే ఉంటాడేమో అన్న ఆలోచన నిజంగా తండ్రి అయిన తరువాత తెలిసిన ఒక ఉన్నతమైన విషయం అని చెప్పక తప్పదండి. ఇది ఆలోచిస్తూ జాన్సన్ విక్టర్ గారితో మాట్లాడిన తర్వాత దీని మీద ఒక అద్భుతమైన పాట కట్టాలి. పుట్టాకే తెలిసింది తల్లి తండ్రి బంధము, పుట్టాకే బిడ్డ పుట్టాకే తల్లికి తెలిసింది బిడ్డ పేగు బంధము చేశాడు. పుట్టాకే తెలిసింది వీరేష్కి తండ్రి బంధము. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. పుట్టాకే తెలిసింది బిడ్డ పేగు బంధము. దేవుడి తెలిపాడు గర్భం పండించి తల్లి తండ్రి బంధము. ఇలా తెలిపాడు, ఇలా చూపాడు. తను ప్రేమే నీలో ఉంచాడు, తల్లి తండ్రిగా నిన్ను చేశాడు. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. నువ్వు ఒడిలోకి వస్తావని మోసానురా నవమాసాలు. నా చేతులతో తాకాలని అడిగాను రాగానే. తల్లంటే తండ్రంటే పుడితేనే తెలిసిందిరా. నువ్వు ఒడిలోనే నవ్వేస్తే కష్టమంత మరిచాను